हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्రైబ్ करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియో వచ్చేటప్పటికి మనకు మహర్షి డైరీ ఫామ్ అండి. మహర్షి డైరీ ఫామ్ కర్ణాటక స్టేట్ చింతామణి దగ్గర నుంచి కురుక్పల్లి అండి, కురుక్పల్లి. సో చింతామణి దగ్గరే మనకు, చింతామణి దగ్గర మహర్షి డైరీ ఫామ్స్ అనేసి. సో బ్రదర్ దగ్గర మనకు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అనేటివి అందుబాటులో ఉన్నాయి. అలాగే ధర తక్కువగా ఎక్కువ పాలిచ్చే ఆవులు అనేటివి బ్రదర్ దగ్గర అందుబాటులో ఉన్నాయండి. సో ఇక్కడ మనకు ప్రతి ఒక్క ఆవుకు ఆయన పళ్ళు చూపించి ఏజ్ చెక్ చేస్తున్నారనమాట. దానికి అర్థం ఏంటంటే ఆయన మరీ చెప్పమని చెప్పింది. సో మొదటి ఈతలో ఉండేటివి, రెండో ఈతలో ఉండేటివి టాప్ క్వాలిటీ కలిగినవి మనకు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అనేవి సప్లై చేస్తారు. సో ఇంకొక మెయిన్గా ఆయన చెప్పింది ఏంటంటే ట్రాన్స్పోర్ట్. సో మీరు 1 కొన్నా 4 కొన్నా మీకు ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది అనేసి అనుకుంటారు. సో ట్రాన్స్పోర్ట్ అనేది ఒక జీవానికి 3,000 దాకా అయ్యేటట్టుగా చూసుకుంటాననేసి చెప్పినారు. సో హైదరాబాద్ నుంచి మీరు వస్తున్నారు, ఒకే ఆవు సెలెక్ట్ చేసుకున్నారు, ఆ ఆవును కూడా మీకు 3,000లో మీ సిటీస్ దగ్గరికి అనేది చేర్పిస్తాననేసి చెప్పినారు. ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉందండి. సో ఎక్కువగా తెలంగాణకు వెళ్తూ ఉంటాయి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు. మొదటి ఈతలో, రెండో ఈతలో ఉండే పేయి దూళ్ళు ఆవులు అనేటివి అందుబాటులో ఉన్నాయి. పాల విషయానికి వచ్చేటప్పటికి 16 నుంచి 20 లీటర్లు అండి. తక్కువ అనుకుంటే 16 నుంచి 20 లీటర్లు రోజువారీగా ఇచ్చేటివి. సో ఇంకా ఎక్కువ పాలు ఇచ్చేటువంటి 25 లీటర్ల కాడి నుంచి పైకి ఉంటాయండి. సో 25 లీటర్ల కాడి నుంచి పైకి ఉంటాయి. సో క్వాలిటీని బట్టి ఆవు ధర ఉంటుంది. మొదటి ఈత, రెండో ఈతలో ఉండేటివి, అలాగే పాలు ఎక్కువ ఇచ్చి ఉండేటివి. ఈ వీడియో మీరు 6 నిమిషాలు పంపించున్నారైనా 6 నిమిషాలు గమనిస్తే ప్రతి ఒక్క ఆవుకు, పట్టుకున్న ఆవుకు సో దాని ఏజ్ అనేది చెక్ చేయించి ఇస్తున్నారండి. సో అది మొదటి ఈతలో ఉందా, రెండో ఈతలో ఉందా, ఈ రకంగా అన్నీ మాట్లాడి చెప్తున్నారు ఆయన. సో మహర్షి డైరీ ఫామ్ కర్ణాటక స్టేట్ చింతామణి నుంచి ఈ డైరీ ఫామ్ అనేది ఉంది. హెచ్ఎఫ్ జెర్సీ మంచి క్వాలిటీ కలిగినటివి, మొదటి ఈతలో ఉండేటివి, రెండో ఈతలో ఉండే ఆవులు అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు దగ్గరికి వెళ్ళి ఆవుల్ని చూసుకునేసి చెక్ చేసి బేరాలు చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ మెయిన్గా ఇబ్బంది పడేది ఏంటంటే చాలామంది ట్రాన్స్పోర్ట్ గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క ఆవు కొన్నా కానీ 3,000లో మీకు మీ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకుంటానని చెప్పిన. ఒక 10-15 ఆవులు మీరు కొంటే ఒకే బండి మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. అంత మనం కొనలేము, 1-2 కొంటున్నాం. సో ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళకి ఈ మాట మరీ చెప్తున్నారు. 3,000 రూపీస్ ఈచ్ యానిమల్కి, 3,000లో కర్ణాటక నుంచి హైదరాబాద్కి. సో ఈ డిస్టెన్స్ ఆ రూట్లో వెళ్ళే బళ్ళన్నిటికీ మనం అందిస్తామనేసి చెప్తున్నారు. సో 2 కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, మీకు 2 స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. మహర్షి డైరీ ఫామ్ కర్ణాటక స్టేట్ చింతామణి దగ్గర నుంచి. సో ఇక్కడ వచ్చేసి మనకు ధర గురించి కూడా అడిగాను నేను. అంటే 16 నుంచి 20 లీటర్లు పాలిచ్చే ఆవులు అంటే ఎంత ధర పడుతున్నాయనేసి. సో 75,000 దాకా వాటి ధరలు అనేవి ఉన్నాయండి. సో రోజుకు 16 నుంచి 20 లీటర్లు పాలిచ్చే ఆవులు 75,000. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది క్వాలిటీ. మొదటి ఈత, రెండో ఈతలో ఉండే ఆవులే మన దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అనేసి చెప్తున్నారు. సో ఇక 25 లీటర్లు రోజుకు 25 లీటర్లు పాలిచ్చే ఆవులు ఏదైతే ఉన్నాయో ఇది స్టార్టింగ్ అండి. 25 లీటర్లు పైన ఇచ్చే ఆవులకి మనకి ఈ ధర 90,000 నుంచి 1,20,000 వరకు ఆవు ధర అనేది ఉంది. అవి వచ్చేటప్పటికి మనకు 25 కాడి నుంచి 35 లీటర్ల దాకా అందుబాటులోకి ఇస్తూ ఉంటాయనేసి చెప్పినారు. అలాగే మనం ఒకసారి బ్రదర్కి తెలంగాణ స్టేట్ నుంచి వచ్చారు బ్రదర్. సో అతనికి ఫస్ట్ టైం నేను మహర్షి దగ్గరికి వెళ్ళేసి ఆవులు ఆయనకి కొనివ్వడం జరిగింది. సో అది వచ్చేసి మనకు 25 పైనే చెప్పారు ఆయన. 25 పైన చెప్తే ఆయన చెప్పిన పాలు అనేది ఖచ్చితంగా వచ్చాయి అనేసి బ్రదర్ నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారు. ఆయన ఫామ్కి వెళ్ళి వీడియో తీద్దామంటే అది కుదరలేదు. అంటే 25 లీటర్ల పైన 26-28 లీటర్ల పాలు చెప్పారు ఆ రోజు. 95,000కు ఎంతో కొనడం జరిగింది అది. సో ఆయన చెప్పిన పాలు అయితే ఖచ్చితంగా వచ్చాయండి. సో మీరు వెళ్ళొచ్చు, ప్రతిరోజు మీరు అక్కడికి వెళ్ళొచ్చు. అలాగే సంత రోజు చింతామణి అంటే చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఆ రోజు కనుక వెళ్తే ఇంకా ఎక్కువగా ఆవులు అనేటివి అందుబాటులో ఉంటాయి. అంటే శనివారం, ఆదివారం కనుక వెళ్ళగలిగితే చాలా ఎక్కువ ఆవులు ఉంటాయి. మీరు చూసి సెలెక్షన్ చేసి తీసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్కి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక యానిమల్కి, ఒక ఆవుకి 3,000లో మీ ఇంటి దగ్గరికి చేర్పించడానికి ప్లాన్ చేస్తామనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు. మహర్షి డైరీ ఫామ్ అండి, కర్ణాటక స్టేట్ చింతామణి దగ్గర నుంచి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అనేటివి సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటాయి బ్రదర్ దగ్గర. పాల విషయానికి వస్తే 16 నుంచి 20 లీటర్లు పాలు ఇచ్చే ఆవులు వచ్చేసి 75,000 దాకా అనేది
మనకు ప్రైజెస్ అనేవి ఉన్నాయి. 90,000 నుంచి 1,20,000 వరకు ఉండే ఆవులు వచ్చేసి 25 లీటర్లకు పైన పాలు, రోజువారీగా 25 లీటర్లకు పైన పాలు ఇచ్చేటివి ఆవులు అనేవి అందుబాటులో ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ మీకు ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్ట్ పంపిస్తామని చెప్పినారు. ప్రతి ఒక్క ఆవుకు 8 ఆవులు 10 ఆవులు చూపించినారు. దీంట్లో ప్రతి ఒక్క ఆవుకు పళ్ళు చూపించి ఇది ఇన్ని అవుతుంది అనేసి ఆయన చెప్తున్నారు. సో అది మనం అక్కడ పెట్టలేం మాట, అందుకనేసి తీసేస్తున్నాం ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి, మేము ఫలానా రోజు వస్తున్నాం అనేసి మీరు చెప్పుకునేసి వెళ్ళొచ్చు. ఆయన ప్రతిరోజు డైరీ దగ్గరే ఉంటారు. సో మెయిన్గా రెండో ఈతకు మించిన ఆవులు ఉండవు అనేసి క్లీన్గా చెప్పినారండి. రెండో ఈతకు మించిన ఆవులు మన దగ్గర ఉండవు. పాలు అనేది గ్యారంటీగా 16 నుంచి 20 లీటర్లు, 25 నుంచి 35 లీటర్ల దాకా పాలు ఇచ్చే ఆవులు 75,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. 90,000 నుంచి 1,20,000 వరకు అందుబాటులో ఉంటాయి. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడి నుంచి తెలంగాణకి చాలా ఆవులు అనేవి వెళ్తూ ఉంటాయండి. ప్రతి వారం వెళ్తాయి. వెదర్ పరంగా సూట్ అవుతాయా లేదా అన్న అనుమానం అయితే అవసరం లేదు. ఎందుకంటే నేను కూడా ఒకరికి ఇప్పించున్నాను. మన సబ్స్క్రైబర్ కూడా అక్కడ కనిపించి మనం ఒక 12 ఆవులేమో కొన్నారు ఆయన. సో అన్నీ నీట్గానే సూట్ అయిపోయినాయి. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయవచ్చండి. శని ఆదివారాల్లో వస్తే మీకు చాలా అంటే ఎక్కువగా ఆవులు అనేవి అందుబాటులో ఉంటాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.